బీఆర్ఎస్ పార్టీకి రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకొక కీలక నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నాయకుడు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి అయిన మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మున్నూరు రవి విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమం కోసం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విభేదాలు తలెత్తి ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు అన్న ఆరోపణలతో జైలుకు వెళ్లారు మున్నూరు రవి. అయినా బీఆర్ఎస్ ను మాత్రం వీడలేదు. సీఎం కేసీఆర్ వీరాభిమానిగా ఉండిపోయారు మున్నూరు రవి. ఎంత చేసినా ప్రయోజనం ఉండడం లేదు అన్న ఆవేదనతో ఆయన పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం నారాయణపేటలో జరిగే జనజాతర సభలో పాల్గొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మున్నూరు రవి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. మున్నూరు రవి బీఆర్ఎస్ వీడటం పార్టీకి తీవ్ర నష్టమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా మున్నూరు రవి తన సోషల్ మీడియా అకౌంట్ లో సంచలన పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ రాష్ట్రము కోసం నా తొలి ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో మరెన్నో వ్యయ ప్రయాసాలతో అడుగడుగున లెక్కలేని అవమానాలు అనుభవాలతో సాగింది. అయినా నిరంతరం ప్రజల కోసమే ఓ చైతన్య వారధిగా నా వంతు ఓ యుద్ధమే చేస్తున్నా. ఈ సమయంలో సమాజ శ్రేయస్సుకై నన్ను నమ్ముకున్న నా శ్రేయాభిలాషులు, మిత్రులు, నన్ను అభిమానించే నా ప్రజల కోసం వారిని ఎల్లవేళలా కాపాడుకునేందుకు నేను మనస్సాక్షిగా ఓ సరికొత్త ప్రయాణం వైపు అడుగేస్తూ జీవితంలో అన్ని కష్టాలను తక్కువ వయసులో అనుభవించిన నాకు సమాజంలో ధర్మ రక్షణకు తీసుకోవాల్సిన గురుతర బాధ్యతల మీద విశ్వాసం ఉందని తెలియజేస్తూ నేను తీసుకున్న నిర్ణయం మీ అందరి శ్రేయస్సు కోసమేనని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం, భగవంతుని దీవెనలు అందించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, మీ మున్నూరు రవి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో మున్నూరు రవి తను తీసుకోబోతున్న నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది.